దేవుని సేవ అంటే ఏమిటి? దేవుడు ఒక వ్యక్తిని తన సేవ కొరకు పిలుస్తాడు. పిలువబడిన ఆ వ్యక్తి వచ్చి దేవుని పాదముల ముందు సాగిలపడి, ప్రభువా, దేవా, ఈ గొప్ప సేవ నేను ఎలా చేయాలని దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు అతనికి బోధిస్తాడు. అతడు ఈ లోకములో ఆయన సేవను జరిగిస్తూ ఉంటాడు. సేవ ముగింపు వరకు ఇదే విధానం. దేవుడు సేవకుడు చివరి వరకు కలిసి పనిచేస్తారు. దేవుని ఇష్టం లేకుండా సేవకుడు ఏ పని చేయకూడదు. దేవుడు అనంత జ్ఞానం గలవాడు కనుక ఆయన ఇష్టమునకు సేవకుడు లోబడాలి. దేవుని సేవలో నిషేధింపబడినవి నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము. దేవుని సేవకుడు గర్వం, వ్యభిచారం, ధన సంపాదన మొదలగు పాపములలో చిక్కుకొనకూడదు. దేవుని సేవకుడు ఒకవేళ ఈ పాపములలో దేనిలోనైనా ఉన్న ఎడల అతని సేవ జీవము లేనిదిగా ఉంటుంది. దేవుని లక్షణాలు ప్రజలు సేవకునిలో చూచి నేర్చుకుంటారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అనే లేఖనము ప్రకారం సేవకుడు ఉండాలి. ఈ చివరి దినాలలో దేవుని సేవ క్రమము లేనిదిగా మారుచున్నది. కారణం, సేవకుడు తన సొంత పథకాలు వేస్తూ ఉన్నాడు. దేవుడు తనతో లేకుండానే సేవ చేస్తూ ఉన్నాడు. చివరికి అతని సేవ దేవుడు అంగీకరించలేనిదిగా మిగిలిపోయింది. నిజమైన దేవుని సేవ ఇలా ఉంటుంది. దేవుడు తన సేవకునికి బోధిస్తూ ఉంటాడు. ఆయన తన సేవకునికి నడిపిస్తూ ఉంటాడు. సేవకుడు సంపూర్ణంగా లోబడుతూ ఉంటాడు, విధేయత చూపుతూ ఉంటాడు. ఇదే దేవుని సేవ. ఇర్మియా 1వ అధ్యాయం 7వ వచనం.